హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ నేను రేవతి ఏమాయ చేసావే సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది సమంత ఆ మూవీ సూపర్ హిట్ కావడంతో ఇక వెనక్కి తిరిగి చూడలేదు ఆ తర్వాత ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీస్ లో నటించి మెప్పించింది దాదాపు అందరు అగ్రహీలతో నటించి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది అనంతరం ప్రేమ వివాహం విడాకులు ఇలా తన జీవితంలో ఎన్నో మలుపులను చవిచూసింది మయోసైటిస్ తో కొంతకాలం బాధపడింది ప్రస్తుతానికి అన్నింటినీ జయించి సరికొత్త సమంతగా అభిమానుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యింది శామ్ ఇకపోతే హీరోయిన్ సమంత తన రీఎంట్రీని పక్క ప్లానింగ్ తో చేస్తున్నట్టు తెలుస్తోంది కొంతకాలం పాటు సినిమాలకు గ్యాప్ వచ్చినా కూడా ఈ అమ్మడి క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో టచ్ లో ఉండడంతో ఆమె అభిమానులు ఈ బ్యూటీని మర్చిపోలేదు నిత్యం సమంత ఏం చేస్తుంది తన ఆరోగ్యం ఎలా ఉంది అని సెర్చ్ చేసేవారు ప్రస్తుతం శామ్ పూర్తిగా కోలుకొని మళ్లీ సినిమాలపై దృష్టి పెట్టడంతో ఆమె ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు ఇప్పుడు నేషనల్ అవార్డు విన్నర్ డైరెక్టర్ అయిన వెట్రిమారన్ దర్శకత్వంలో వస్తున్న బిగ్ ప్రాజెక్ట్ లో సమంతను హీరోయిన్ గా తీసుకోవాలని భావిస్తున్నారట మేకర్స్ ఇందులో హీరోగా సింబు నటిస్తున్నారు ఆయనకు జోడీగా శామ్ బాగా సెట్ అవుతుందని వెట్రిమారన్ ఆలోచిస్తున్నారని సినీ వర్గాల టాక్ ఇక డైరెక్టర్ వెట్రిమారన్ హీరో సింబు కాంబోలో వస్తున్న మూవీకి ఆర్సన్ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు సింబు కెరీర్ లో ఇది 49వ చిత్రం ప్రొడ్యూసర్ కళై పులి థాను నిర్మిస్తూ ఉండగా సౌత్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ రవిచందర్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు హీరోయిన్ విషయంపై కొంచెం కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతున్నట్టు తెలుస్తోంది ఇప్పటికే సమంతతో సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం ఈ చిత్రంలో నటించేందుకు శామ్ బ్యూటీ కూడా ఓకే చెప్పినట్టు తెలుస్తోంది త్వరలో అఫీషియల్ గా అనౌన్స్ చేయనున్నారు ఒకవేళ అన్ని కుదిరి సినిమా కార్యరూపం దాల్చితే సింబు సమంత జోడీగా తెరకెక్కనున్న ఫస్ట్ మూవీ ఇదే కానుంది వెట్రిమారన్ అంటేనే నేటివిటీతో పాటు క్యారెక్టర్లు అన్ని కూడా సహజంగా ఉంటాయి ఈ దర్శకుడి సినిమాల్లో హీరోలు హీరోయిన్లు కనబడరు కేవలం పాత్రలు మాత్రమే కనిపిస్తాయి అందుకే ఆయన చిత్రాలకు నేషనల్ అవార్డ్స్ వస్తూ ఉంటాయి ఇకపోతే మయోసైటిస్ వ్యాధితో కొన్నాళ్ల పాటు సినిమాలకు గ్యాప్ ఇచ్చిన సమంత ఇప్పుడు పూర్తి ఫిట్నెస్ ను సాధించడంతో మళ్లీ మొహానికి మేకప్ వేసుకునేందుకు రెడీ అయింది కథల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తలు పాటిస్తోంది చాలా రోజుల తర్వాత తమిళ మూవీలో కనిపించబోతున్నారనే ప్రచారం జరగడంతో ఇక సమంత అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు వెండితెరపై శామ్ ను చూడాలని తెగ ఆరాట పడుతున్నారు తమిళంలో సింహుకు మంచి మార్కెట్ ఉంది ఇక అందులో డైరెక్టర్ వెట్రిమారన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు వారిద్దరి కాంబినేషన్ మూవీ వస్తుందంటే ఇక అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో అర్థం చేసుకోవచ్చు దర్శకుడు వెట్రిమారన్ ఈ చిత్రాన్ని పాన్ ఇండియా మూవీగా తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారు అన్నీ అనుకున్నట్టు జరిగితే త్వరలో ఈ సినిమా పట్టాలెక్కడం ఖాయంగా కనిపిస్తోంది ఇక ఈ చిత్రంతో సమంత కెరీర్ మరింత పీక్స్ కు చేరుకుంటుందని ఆమె అభిమానులు అంచనా వేస్తున్నారు